అన్న ఇప్పుడే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రీమియర్ షో చూశాను. ఒకటే చెప్తున్నాను, కళ్యాణ్ రామ్ గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ చెప్పినట్టు సినిమా అంతా ఒక ఎత్తు అయితే లాస్ట్ క్లైమాక్స్ 20 minutes వేరే లెవెల్ అన్న. అసలు ఎంత సినిమాల వరైనా కూడా క్లైమాక్స్ని ఎంత ఎగ్జాక్ట్లీ చేసినా కూడా సినిమాని క్లైమాక్స్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. క్లైమాక్స్ ఒక్కటే అసలు పీక్స్. ఒక తల్లి మీద ప్రేమ ఉంటే ఒక కొడుకు ఎంత దూరం వెళ్తాడు అనేది సినిమాలో ఖచ్చితంగా చూపించారు. అండ్ బీజిఎం బాగా ప్లేస్ అయింది. అజనీష్ లోకనాథ్ గారు మాస్ ఎలివేషన్స్ ఎలా ఇస్తారో అసలు ఇది ఫస్ట్ టైము. అండ్ కళ్యాణ్ రామ్ గారి తర్వాత పటాస్ తర్వాత అంత మాస్ ఎలివేషన్ సినిమా అంటే ఇదే అని చెప్పుకోవచ్చు. అతను ఒక్కడే వింటేజ్. అండ్ విజయశాంతి గారికి మంచి కంబ్యాక్ అని చెప్పొచ్చు. విజయశాంతి యాక్షన్ సీక్వెన్సెస్ కూడా బాగున్నాయి. అండ్ సెకండ్ హాఫ్లో ఒక ట్విస్ట్ వస్తుందన్న, అసలు అది కూడా మామూలుగా ఉండదు. సినిమా అంతా ఒక మనకు ఫస్ట్ హాఫ్ గ్రిప్పింగ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం స్లో అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ స్లో అనిపించిన లాస్ట్ 20 minutes ఎన్టీఆర్ గారు చెప్పినట్టు నెక్స్ట్ లెవెల్. క్లైమాక్స్ కోసం ఆ 20 minutes కోసం మీరు సినిమాకి వచ్చి చూడొచ్చు. ఒక తల్లి ఎవరైతే తల్లిని అమితంగా ఇష్టపడతారో ఆ ప్రతి ఒక్క కొడుకు ఖచ్చితంగా ఫ్యామిలీతోటి ఖచ్చితంగా రావాలి. అండ్ తల్లి మీద తనకు ఎంత ప్రేమ ఉందో అనేది మనకు చాలా మూవీస్ వచ్చాయి, కానీ ఆ మూవీకి ఒక మాస్ యాక్షన్ ఒక కమర్షియల్ సినిమాకి ఎలా ఉంటుందో దానికి చూపిస్తే ఈ మూవీ అన్న ఖచ్చితంగా మీరు వర్త్ వాచ్ మూవీ. ఒక క్లైమాక్స్ చాలు, ఇంతకంటే ఏం చెప్పలేను. నందమూరి ఫ్యాన్స్ అండ్ కళ్యాణం ఫ్యాన్స్ గారికి ఒకటే చెప్తున్నా, ఎన్టీఆర్ గారు చెప్పినట్టు కాలర్ ఎత్తుకొని ఈ సినిమా చూడవచ్చు. థ్యాంక్ యూ. నందమూరి కళ్యాణ్ రామ్కి మూడో సినిమా మంచి హిట్ కొట్టాడు. అందులో తల్లి కొడుకు మంచి సెంటిమెంట్, ప్రతి తల్లి కొడుకు చూడాల్సిన సినిమా ఇది. హ్యాట్స్ ఆఫ్. సినిమా అయితే సూపరు. సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ షార్ట్ అయితే ఇంకా పేపర్లో చింపడమే. సూపర్ సినిమా, బ్లాక్ బస్టర్. విజయశాంతి గారు లేడీ సూపర్ స్టార్గా ఆవిడ యాక్టింగ్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ బాగుంటాయి. సూపర్ కంబ్యాకే. బింబిసార తర్వాత మరో భారీ బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు. కళ్యాణ్ యాక్టింగ్ బాగుంది. ర్యాంప్ ఎగ్రెషన్ బాగుంది మొత్తం ఓకే ఉంది, కానీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే సూపర్. లాస్ట్ ఒక షార్ట్ వస్తుంది క్లైమాక్స్లో, అది బాగుంది. యా ఓకే. ఎక్కువ ఏం లేదు, జస్ట్ ఇట్లా ఎమోషన్ కోసం పెట్టారు అంతే. యాక్టింగ్ అయితే ఎక్కువ ఏం లేదు. యా అది బాగుంది. ఓకే బాగుంది. మెయిన్ ఆయన యాక్టింగ్ వల్లే కొంచెం బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది, దానివల్ల కొంచెం ఎమోషన్ బాగుంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అసలు. మాకే మైండ్ పోయింది ఎన్టీఆర్ అన్న పోవడంలో.